ఆరాధనా ఆలాపనా కారణ జన్ముడైనటువంటి యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రశస్త నామమున శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మా ఆరాధన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ యొక్క దినములు ఎంతో చెడ్డవి. మరి ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి మీకున్నటువంటి ఆసక్తిని బట్టి, ఆశను బట్టి దేవుని నామానికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావము చెల్లుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, పెద్దలైన తల్లులారా, తండ్రులారా, మీ అందరికి కూడా ఆరోగ్యము, ఆయుష్ దేవుడు అనుగ్రహించాలని నేను మనసారా కోరుతూ నేను మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాను. మరి ఈ పరిచర్యకు తోడ్పాటిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి దేవుని నామానికి స్తుతి, మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి ఎప్పటికప్పుడు మీ కుటుంబ పరిస్థితులు మాకు తెలియచేయండి. మీ కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ వారము దేవుని యొక్క కార్యక్రమానికి ఆర్థికపరమైనటువంటి సహకారం నాకు దొరకనప్పుడు కూడా దేవుడిచ్చినటువంటి వరము చేత ఈ కార్యక్రమాన్ని కొనసాగింప చేయడానికి దేవుడు కృప చూపించున్నాడు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ఉన్న పాటున ఉన్న చోటున
దయచేసి తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రియ పరమ తండ్రి, మహోన్నతుడా, శ్రేష్ఠుడని కొందనాలు. ఈ ఆరాధన కార్యక్రమం ద్వారా నీ వాక్యమును వినుచు వీక్షిస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వాక్యము ద్వారా ప్రతి వారితో మాట్లాడమని నేను ప్రార్థిస్తున్నాను. వాక్యమై ఉన్న దేవుడవు ప్రభా, వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. నిరాశ నిస్పృహ ఉన్నటువంటి మా జీవితాలకు ఊరడింపజేసే నీ వాక్య భాగం మాకు అనుగ్రహించి నడిపించమని యేసు క్రీస్తు ప్రశస్త నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్ అని చెప్పినటువంటి ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాము. భక్తుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ 15వ వచన భాగాన్ని మనము చదువుకుంటూ ఉన్నాము. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుసు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడని దేవుని యొక్క వాక్య భాగము మనకి సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సందేశాన్ని మీరు కడ వరకు వినడానికి ప్రయత్నం చేయాలని నా కరములు జోడించి మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ సందేశము ద్వారా చాలామంది బిడ్డలు ఆశీర్వదించబడాలని, దీవించబడాలని నాకు తీక్షణమైనటువంటి అభిలాషను కలిగి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వినడానికి మీకున్నటువంటి ఆసక్తిని నేను అభినందిస్తున్నాను. ఈరోజు సందేశంలోని చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మీతో పంచుకొని వాక్యము ద్వారా ధ్యానం చేయాలన్నటువంటి అభిలాషను నేను కోరి ఉన్నాను. మరి ప్రత్యేకించి ఈ సమయంలో చదవబడినటువంటి వాక్య భాగములో ప్రాముఖ్యంగా సమయమును సద్వినియోగము చేసుకొనుడని వ్రాయబడి ఉన్నది. మన యొక్క జీవితములో చాలా ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశను కలిగి ఉన్నాను. మొట్టమొదటిగా సమయము విలువైనది. సమయము విలువైనది. రెండవదిగా జీవితము మరీ విలువైనది. మూడవది ధనము మరీ విలువైనది. టైమ్ ఈజ్ ప్రీసియస్, లైఫ్ ఈజ్ ప్రీసియస్, దట్ మనీ ఈజ్ మోర్ ప్రీసియస్. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగములో ఈ 3 విషయాలు మనము ధ్యానం చేయబోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, సమయమును పోనీయొద్దని భక్తుడైనటువంటి పౌలు మనకి తెలియచేస్తున్నాడు. దానికంటే ముందు దినములు చెడ్డవి అనేటువంటి విషయాన్ని కూడా సెలవిస్తున్నాడు. ఈ దినములు ఎలాంటివి అనంటే, దేవుని యొక్క కృపను బట్టి ఆరోగ్యము, ఆయుష్, ఐశ్వర్యాన్ని కలిగిన వారికి దినములు ఎంతో బాగా ఉన్నాయి అని అనుకుంటూ ఉన్నాం. కానీ కొంతమందికి దినములు చెడ్డవిగా ఉంటూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? వారు దేవుణ్ణి ప్రక్కన పెట్టారు, దేవుడు కూడా వారిని ప్రక్కన పెట్టారు. అలాగనే దినములు చెడ్డవి కనుక వారు బంధాలను మరి తెంచుకొని బంధాలను పెంచుకోలేక ఉన్నారు. అందుకని వారి దినములు చెడ్డవి అని చెప్పగలను. మూడవదిగా ఈ లోక బంధాలు అంటే మానవ సంబంధాలు అన్నీ కూడా ఆర్థిక సంబంధాలని నేను తెలియచేస్తూ ఉన్నాను. మరి ప్రాముఖ్యంగా డబ్బున్నప్పుడు మన దగ్గరికి అందరూ వస్తారు. మన దగ్గర డబ్బులు లేనప్పుడు మన దగ్గరికి ఎవరు కూడా రారు. ఈ లోకంలో దినములు చెడ్డవి అనడానికి నేను మరొక విషయాన్ని నేను మీతో పంచుకుంటాను. మనము ఈ లోకంలో మహా అంటే ఒక 100 సంవత్సరాలు ఈ భూమి మీద మనము జీవించగలం. ప్రియ దేవుని బిడ్డ,
దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ప్రత్యేకించి గత 100 సంవత్సరాల్లో మనము లేము. ఈ 100 సంవత్సరాల్లో ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాం. మరొక 100 సంవత్సరాల్లో మనం ఈ భూమి మీద నిలబడం. అయితే ఈ 100 సంవత్సరాలు అనగా దేవుడిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి ఈ యొక్క జీవితాన్ని మనము ఆలోచన చేసినప్పుడు ప్రతి విషయములో అనగా దినములు చెడ్డవి అనడానికి నేను ఎందుకు ఈ విషయాలు నేను మీకు తెలియచేస్తున్నానంటే, మనుష్యుడు లేచిన చోడనే ఈ లోకంలో ఉన్నటువంటి మరి ప్రత్యేకమైనటువంటి ఒక జీవితం అనగా ప్రతి ఒక్క సెకను, ప్రతి నిమిషము, ప్రతి గంట, అలాగనే ప్రతి దినము, ప్రతి మాసము, ప్రతి ఒక్క సంవత్సరము ఎలా బ్రతుకుతున్నాడు అనంటే ఈ లోకంలో ఉన్నటువంటి అశాశ్వతమైనటువంటి విషయాల మీద మనస్సును కేంద్రీకరించి మరి శాశ్వతమైనటువంటి విషయాలను ప్రక్కన పెడుతూ ఉన్నాడు. అందుకనే దినములు చెడ్డవి అని అంటాను. ప్రత్యేకంగా ఈ లోకంలో మనుషులు జీవిస్తున్నారు అని అంటే చాలామంది మరి నిస్వార్థమైన, నిష్కపటమైన, నిష్కామ, నిరాడంబర, నిరంతరం శ్రమజీవులుగా ఉన్నటువంటి వారిని బట్టి ఈ లోకంలో చాలామంది సురక్షితంగా, క్షేమంగా ఉంటూ ఉన్నారు. ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, నీ జీవితంలో నిరంతరము శ్రమించవచ్చు. నీ జీవితంలో నిరంతరము కష్టపడుతూ, ఇష్టపడుతూ జీవిస్తున్నటువంటి ఈ జీవితము కొద్ది దినాలకి మరుగైపోతూ ఉంది. కాబట్టి దినములు చెడ్డవి. అందుకని ఈ లోకంలో మరి ప్రత్యేకంగా మరి పగలు ప్రతీకారాలు, కక్షలు, కార్పణ్యాలను ప్రక్కన పెట్టి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె మనం ఉండుటకు అన్ని విషయాలలో మనము క్రీస్తు వలె ఉండటానికి ఇష్టపడాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకని భక్తుడైన పౌలు ఈ శ్రేష్టమైన విషయాన్ని ఈరోజు ఈ సమయంలో మన ముందు ఉంచాడు. అదేమంటే మొట్టమొదటిది, దేవుడు మనకిచ్చినటువంటి సమయము చాలా విలువైంది. నా యొక్క జీవన విధానంలోని నేను నేర్చుకున్న సత్యాలు, వాక్యమును బట్టి నేను నేర్చుకున్న సత్యాలు ఏంటంటే, నేను భయంకరమైనటువంటి నాస్తికత్వం నుంచి ఈ ప్రభువుని నేను నమ్ముకున్న తర్వాత దేవుడు నాకు సమయం యొక్క విలువేంటో నాకు నేర్పించాడు. సమయం యొక్క విలువ ఎందుకు మనము ఆలోచన చేయాలి అనంటే, చాలామంది బిడ్డలు వారి సమయాన్ని చాలా వృధా చేస్తూ ఉన్నారు. ఎలాంటి వృధా అనంటే, ఈనాడు మరి ప్రత్యేకించి 4G, 3G, 4G, 5G వస్తే వీడియోలు చూడటం అంటే షార్ట్ వీడియోస్, అలాగనే యూట్యూబ్ చూసుకుంటూ, అలాగనే కష్టపడి పని చేయకుండా సెల్ ఫోన్ మీద వారి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నటువంటి చాలామంది గృహిణులు ఉన్నారు, యవ్వన బిడ్డలు ఉన్నారు, అలాగనే ఉద్యోగస్తులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. వారి సమయాన్ని సెల్ ఫోన్ మీద వృధా చేసుకుంటూ జీవితాన్ని గడిస్తూ ఉన్నారు. మన జీవితంలో నిజంగా నీవు వర్ధిల్లాలి అని అంటే, నేను చెప్పినటువంటి ఈ షెడ్యూల్ని మీ పిల్లలకి మీకు ఎంతగా ఉపయోగపడుతుందో మరి నేను చెప్పలేను. కారణం ఏంటో తెలుసా? ఈ విధమైనటువంటి లైఫ్ యొక్క ప్రణాళిక, జీవిత ప్రణాళిక మనకున్నట్లయితే నిజంగా భూమి మీద పుట్టినప్పుడు మనము 60 సంవత్సరాల లైఫ్ స్పాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క మాటలు బట్టి నేను చెప్పుచూ ఉన్నాను. బాల్య దినాలు, అలాగనే యవ్వన దినాలు, మూడవదిగా నడి వయసు, నాలుగవదిగా వృద్ధాప్యం. ఈ 4 భాగాల్ని మనం ఆలోచన చేసినప్పుడు బాల్య దినాల్లో మనం మరి మంచి విద్యాభ్యాసం,
అలాగనే యవ్వన జీవితంలో మంచి విద్యాభ్యాసం, నా ఉద్దేశ ప్రకారం జీవిత ప్రణాళిక ప్రకారము 21 సంవత్సరానికి నువ్వెంత చదువుతావో అంత చదువుకొని అంత కష్టపడి 21 సంవత్సరానికి నీ జీవితంలో సమయానుకూలంగా నీవు ఎర్నింగ్లోకి రాకపోతే నీ జీవితం బర్నింగ్లోకి వెళ్ళిపోతుంది. అందుకని 21 సంవత్సరం మరి బాలుడైనా అలాగనే యవనస్తులైనా ఎవరైనా కూడా 21 సంవత్సరానికి వారి యొక్క విద్యా జీవితాన్ని గడించాలి, అలాగనే గడపాలి, సంపాదించాలి. 21 నుండి 24 మధ్యలో ఏదో ఒక ఉద్యోగం అంటే మనీ ఎర్నింగ్, కష్టపడి పని చేసేటువంటి విధానాన్ని నేర్చుకోవాలి. 25 సంవత్సరాలు అబ్బాయిలకి పెళ్ళి, 21 సంవత్సరం అబ్బాయికి పెళ్ళి, ఇలాంటిది మామూలుగా సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. లైఫ్ ఎంత లేదనంటే సమయము ఎంత అమూల్యమనేది. 25 నుంచి 30 సంవత్సరాలకి మీరు ప్రస్తుతానికి అంటే మొదటిగా కలలు కనండి. 25-30 మధ్యలో పిల్లల కనాలి. ఈ 30 సంవత్సరాల నుంచి మనము ఆ పిల్లల యొక్క భవిష్యత్తుకు పునాదులు వేయాలి. సమయం ఎంత విలువైందంటే నువ్వు పోగొట్టుకున్నటువంటి ఒక క్షణం, నువ్వు పోగొట్టుకున్నటువంటి ఒక దినం, నువ్వు పోగొట్టుకున్నటువంటి ఒక వారం, నువ్వు పోగొట్టుకున్నటువంటి ఒక నెల, నువ్వు పోగొట్టుకున్నటువంటి ఒక సంవత్సరం, కొన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు హెచ్చించినా కూడా వాటిని తిరిగి తెచ్చుకోలేవు. నీ 30 సంవత్సరాల నుంచి 45-55 సంవత్సరాలకే నీ పిల్లలు మళ్ళీ విద్యాభ్యాసాన్ని ముగిస్తారు. వారు కూడా ఎర్నింగ్లోకి వెళ్తారు. 55కి నీ యొక్క పిల్లలకి మీరు పెళ్ళిళ్ళు చేయాలి. అందుకని సమయాన్ని వృధా చేసుకోవద్దు. 55కి 60 మధ్య మళ్ళీ నువ్వు రిటైర్మెంట్ అయితే నీ పిల్లల్ని నువ్వు చూస్తావన్నట్టుగా నువ్వు రిటైర్మెంట్కి వెళ్తే నీ మనవడు మనవరాలు నీ ముందు ఆడుకుంటూ నీ పదవి విరమణ చూస్తారు. 60 సంవత్సరాలకి మనుషురాలు యొక్క జీవితము చాలా పరిపూర్ణమైనది, పరిపక్వతలోనికి, పరిపూర్ణ స్థితిలోనికి వచ్చింది. ఒకవేళ ఈ స్కేలు లేదంటే నేను చెప్పినటువంటి జీవన విధానం ఒకవేళ మీకు లేట్ అయిపోతే నా సమయం ఎంత వృధా అయిపోయిందని బాధపడొద్దు. వెనుకున్న దాన్ని ప్రక్కన పెట్టండి, ముందున్న దాని కొరకు ప్రయాసపడండి. గతించిన దానిని కోట్ల రూపాయలతో నువ్వేది కూడా కొని తెచ్చుకోలేవు. కానీ సమయము మన జీవితంలో చాలా విలువైందని మనము గుర్తెరగాలి. రెండవదిగా మన జీవితంలో ప్రత్యేకించి అత్యంత విలువైనటువంటి విషయం ఏంటంటే మనము సంపాదిస్తున్నటువంటి ధనము. మరి చాలాసార్లు ఈ లోకంలో మరి కష్టపడి ఇష్టపడి సంపాదించేటువంటి సంపాదన గురించి మనందరికీ చాలా బాగా తెలుసు. అయితే ప్రత్యేకించి సంపాదన అనేటువంటిది అక్రమ సంపాదన చాలా శాపగ్రస్తమైనది, సక్రమ సంపాదన ఆశీర్వాదకరమైనది. ఈ అక్రమ సంపాదన చాలా దౌర్భాగ్యమైనటువంటిది. ఎందుకనంటే నీ కష్టము కానిది, నీది కానిది నీకెప్పుడైనా కూడా నిన్ను ఆయాసానికి, ఆవేశానికి గురి చేస్తూ ఉన్నది. పరుల సొమ్ము పాము వంటిది అనేటువంటి నుడిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి మనము అక్రమ సంపాదన కొరకు ఎప్పుడైతే మనుష్యుడు పరిగెడుతూ ఉంటుంటాడో ఆ పరుగులో తప్పనిసరిగా ఆయాసం ఉంటుంది, ఆవేశం ఉంటుంది, ఆ తర్వాత అవమానం కూడా ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డ, నీ సంపాదన అక్రమమా లేకపోతే నీ సంపాదన సక్రమమా? దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క సేవకులుగా, దేవునికి నమ్మినటువంటి బిడ్డలుగా నీ జీవితాలు ఎలా ఉన్నాయి ఒక్కసారి
పరిశీలన చేసుకుందాం. ఎందుకనంటే మన జీవితాల్లో ఎన్నోసార్లు అక్రమ సంపాదన వైపును గూర్చి ఒక బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నా పాపము నా ఎదుటనే ఉంచబడిందని దావీదు కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపము, మన అక్రమ సంపాదన మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు వాటి ద్వారా నువ్వెంతో ఆనందాన్ని, సంతోషాన్ని వెలిబుచ్చొచ్చు. కానీ ఆ సంపాదన, ఆ అక్రమ సంపాదన ఒకరోజు నిన్ను తీర్పులోనికి తీసుకొని వస్తుంది. ఒకరోజు నిన్ను అవమానానికి గురి చేస్తుంది. వాక్యం వినుచున్న ప్రియ దేవుని బిడ్డ, చాలా జాగ్రత్తగా ఆలోచించే. నీ సంపాదన ఎలాంటిది? అక్రమమైందా, సక్రమమైందా? సక్రమమైందైతే ఈ వాగ్దానము నీ పట్ల సక్రమంగా నెరవేర్చబడాలని నా ప్రార్థన. 128వ కీర్తనలో ఈ మాట సెలవిస్తుంది. నిశ్చయముగా నీ రెక్కల కష్టార్జితమును నీవు అనుభవిస్తావని వ్రాయబడింది. ప్రియా దేవుని బిడ్డ, ఈ సమయంలో నీవు సంపాదిస్తున్నటువంటి ధనము చాలా విలువైనది, ప్రశస్తమైనది. నేను ఇక్కడ ఒక ప్రత్యేక విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నీవు ₹1 సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నావో, ₹1 సంపాదించడానికి ఎంత ఆలోచన చేస్తున్నావో, ₹1 నువ్వు సంపాదించడానికి ఎంత జ్ఞానమును ఉపయోగిస్తున్నావో, ఆ రూపాయిని ఖర్చు పెట్టేటప్పుడు నువ్వు అంత ఆలోచన చేసి అంత జ్ఞానమును ఉపయోగించిన ఎడల నీ జీవితంలో నీ యొక్క సక్రమ సంపాదన నీకు నిలవగా అది మిగులుతూ ఉంటుంది. నీ ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇది సత్యం. సంపాదిస్తున్నటువంటి రూపాయిని కష్టపడుతున్నావు, అలాంటి జ్ఞానమును ఉపయోగిస్తున్నావు, సంపాదిస్తున్నావు. దాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మాత్రము నీవు సుజ్ఞానివి కాక అజ్ఞానిగా నీ కష్టార్జితాన్ని త్రాగుడికి, నీ కష్టార్జితాన్ని ప్యాకెట్లకి, నీ కష్టార్జితాన్ని వ్యభిచారాలకి, నీ కష్టార్జితాన్ని అక్రమమైనటువంటి కార్యక్రమాలకు నువ్వు ఉపయోగించి వాడలు బండ్లు వాడలు అవుతున్నట్టుగా మానవుని జీవితాలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కష్టార్జితం దేవుడు అనుగ్రహించింది. నీకు ఇచ్చినటువంటి ధనము అది కేవలము దేవుని వలన కలిగింది. అలాంటిది స్వభావము నీకు లేకపోతే దేవుడు నిన్ను ప్రక్కన పెట్టేస్తున్నాడు. ఈ జీవితంలో నీవు సాధించింది, సంపాదించింది ఎవంతరం అవుతుంది? నీ శరీరం 36 గంటల్లో నువ్వు చనిపోతే కుళ్ళిపోతుంది. నీ శరీరము దేనికి పనికిరాదు. నువ్వు రాసిన పౌడరు, నువ్వు వేసుకున్న సెంటు, నువ్వు వేసుకున్న సూటు బూటు ఏది కూడా నువ్వు చనిపోతే నీ అంట రాదు. నువ్వు నిర్మించిన భవనాలు నీ అంట రావు. అది ఎవరి తరం అవుతుందో ఎవరికి తెలియదు. 3 విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఈ లోకంలో పుట్టినప్పుడు నువ్వు ఏడుస్తూ ఉన్నావు. ఈ లోకంలో చనిపోయేటప్పుడు నువ్వు ఏడుస్తూ ఉన్నావు. 3వదిగా నీవు బ్రతికేటప్పుడు కూడా ఏడుస్తూనే ఉన్నావు. పుట్టినప్పుడు ఎందుకు పుట్టానా అని ఏడుస్తున్నావు. బ్రతికేటప్పుడు ఎలా బ్రతకాలి, ఎలా సంపాదించాలని ఏడుస్తూ ఉన్నావు. చనిపోయేటప్పుడు ఏడుస్తావు. ఎందుకో తెలుసా? నేను సంపాదించింది ఎవని తరం అవుతుందో అని. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. నీవు సంపాదించినటువంటి సంపాదన, ఒకసారి ఓ చిన్న సన్నివేశం చెబుతాను. యేసు ప్రభువారు మీటింగ్లు పెట్టారు. ఆ మీటింగ్లకు వచ్చినటువంటి వారు 5,000 మంది ఉన్నారు. అందులో గొప్పవారు ఉన్నారు, పండితులు, పామరులు, పేదలు, సాధలు, ధనికులు, ధనవంతులు, చాలా గొప్పవారు ఉన్నారు. ఆహారం పెట్టాలని అనుకున్నారు.
ఎవరి దగ్గర ఏమీ లేవు. ఒక చిన్న పిల్లవాని దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రం 5,000 మందికి ఉపయోగపడ్డాయి. ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆ కుమారుని దగ్గర, ఆ చిన్న పిల్లవాని దగ్గర ఉన్నప్పుడు అవి దీవించబడలేదు, ఆశీర్వదించబడలేదు. 5 రొట్టెలు చిన్ని చేపలు యేసు ప్రభు యొక్క చెంతకు వచ్చినప్పుడు వాటిని ఆయన దీవించాడు. కోటాను కోట్లు, లక్షలు, వేల రూపాయలు నెలకు సంపాదిస్తున్న నీవు బహుగా దీవించబడాలంటే నీ సంపాదన దేవుని మందిరానికి వెళుతుంది అనుకుంటావు. అక్కడ కోర్టు కేసులు, అక్కడ సంఘ పెద్దలు సరిగ్గా వాడట్లేదు వాటిని. నీ ధనము శాపగ్రస్తమైన స్థలానికి వెళుతుందేమో ఒకసారి ఆలోచించి. పరిచర్య ధర్మానికి నీ ధనం వాడబడితే అది నీకు ఆశీర్వాదం. పగలు ప్రతీకారాలు ఉన్న స్థలంలో అనగా సంఘము కూడా ఈనాడు దేవుడు చూసి బాధపడుతున్నాడు. దయచేసి గమనించండి. మీ ధనము సేవకు వాడబడితే, దేవుని రాజ్య సేవ కొరకు వాడబడితే అది నీకు ఆశీర్వాదకరం. మూడవదిగా మన జీవితము చాలా విలువైనది. గమనించండి, ఈ జీవన విధానములో మనుషులమైన మనము తప్పనిసరిగా ఎంత విలువైన జీవితాన్ని గడించాము అనడానికి మన జీవితంలో 3 సాక్ష్యాలు. ఒకటి, మన జీవితంలో మనకు మిగిలినటువంటి కీర్తి శేషులు అని అంటారు. కొంతమంది సాక్షి శేషులు అంటారు. మొట్టమొదటిది, మనం ఈ భూమి మీద విడిచిపెట్టినమ్మటనే మొట్టమొదటిగా మన యొక్క నోటి మాటలు, రెండవది మన క్రియలు, మూడవది మన సాక్ష్యం. ఈ 3 కూడా బయటకు వస్తాయి. మొదట మన నోటి మాటలు, రెండవది మన క్రియలు, మూడవది మన సాక్ష్యం. ఈ 3 కూడా మన యొక్క విలువలను బయట పెడుతూ ఉన్నాయి. అందుకనే ఈ జీవితము చాలా విలువైన జీవితంగా ఉండాలి అనంటే మన జీవితంలో తప్పనిసరిగా మనము ప్రేమను పంచిపెట్టుట, అలాగనే పాపమునకు దూరముగా ఉండుట. మూడవదిగా ఏం చెప్దామంటారు, మనది కాని దానిని మనము ముట్టుకోకుండా పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ పాపమునకు దూరముగా దేవునికి దగ్గరగా బ్రతుకుదాం. చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువా, నీ వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వినుచున్నటువంటి నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సమయమును వృధా చేసుకున్న కుటుంబాలు, వ్యక్తులు, సహోదరులు చాలామంది ఉన్నారు ప్రభువా. ఇక ముందైన సమయం విలువ తెలుసుకోవడానికి, రెండోదిగా వారు కష్టార్జితం ప్రభువా నీకు ఇవ్వలేక వారు వెనకబడుతూ ఉన్నారు. కష్టపడిన జీవితంలో, సంపాదనలో నీ సన్నిధికి వారు కానుకలు తెచ్చి ప్రభువా దీవించబట్టానికి నేర్పించండి. అలాగనే జీవితంలో పాపానికి దూరంగా నాయన నీకు దగ్గరగా ఉండేటువంటి కృపను ప్రతి కుటుంబంలో ఉన్న వ్యక్తికి మీరు అనుగ్రహించండి. వాక్యం వినుచున్న నీ ప్రియబిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి, సహాయం చేయమని యేసు దివ్య నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.